హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హస్బెండ్ వర్సెస్ డిజిటల్ వైఫ్. మేమైతే నిన్న నైట్ శిల్పారామం అయితే వెళ్ళాము. లోపలైతే ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయి. మీరైతే అసలు స్క్రోల్ చేయకుండా అయితే చూస్తారు. శిల్పారామం కొండాపూర్లో అయితే మేమైతే దీని ప్రైస్ వచ్చేసి రూ. 60 పర్ హెడ్ అడల్ట్స్కి. చైల్డ్స్కి అయితే రూ. 30 అయితే ఉంది. మేమైతే అలా లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళగానే మనకైతే వినాయకుడు అయితే ఫస్ట్ దర్శనం ఇస్తుంది. చూడండి ఎంత బాగా చెక్కారో వినాయకుడి బొమ్మ అయితేని. అండ్ లైటింగ్స్ అయ్యి పెట్టారు కాబట్టి చాలా బాగా ఉంటుంది. మీరైతే ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే ఒకసారి వెళ్ళండి. అండ్ లోపలికి వెళ్ళగానే షాపింగ్స్ అయ్యి చాలా ఉంటాయి. ఇక చూస్తున్నారు కదా హ్యాండ్ బ్యాగ్స్ అయ్యి ఎంత బాగున్నాయో. అండ్ ఇక్కడైతే కొంచెం చెమ్కీల టైప్‌లో ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. అండ్ వూలెన్ క్లాత్స్ అయితే కూడా చాలా బాగున్నాయి చిన్నపిల్లలకయ్యి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా లేడీస్ షాపింగ్ ఐటెమ్స్ అయితే చాలా ఉంటాయి. ఇంక అసలు చూడక్కర్లేదు. బ్యాంగిల్స్ కానీ, ఒక డ్రెసెస్ కానీ అండ్ ఇవైతే చూస్తున్నారు కదా! ఇవైతే మెటల్ ఐటెమ్స్ ఏవో ఉన్నాయి ఇవి. కృష్ణుడిదైతే 6000 చెప్పారు. ఆ పక్కన రౌండ్‌గా ఉంది అదైతే 5500 అయి చెప్పారు. ఇదైతే చాలా బాగుంది. మనకి కొత్త హౌస్‌లో పెట్టుకుంటే చాలా బావుంటది. అండ్ హాల్‌లో పెట్టుకుంటే అండ్ ఇక్కడైతే డిజైనర్ హ్యాండ్‌మేడ్ ఇవన్నీని. అండ్ ఈ బొమ్మలు చూస్తున్నారు కదా! హాల్‌లో పెట్టుకుంటే చాలా బావుంటది. ప్రతీది కూడా చాలా అద్భుతంగా ఉన్నది బొమ్మలయి. ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్‌లో ఉన్నది. ఒక్కొక్క సైన్ చేస్తూ ఇదైతే కృష్ణుడి బొమ్మ, ఇగో వినాయకుడి బొమ్మ చూస్తున్నారా ఎంత బాగున్నదో. ఇదైతే 5000 చెప్పాడు వినాయకుడి బొమ్మ మేము అడిగాము. అండ్ ఇక్కడ చైన్స్ అయ్యి వచ్చేసి చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా! ముత్యాల చైన్స్ అయ్యి. షాపింగ్ కలెక్షన్ అయితే చాలా బాగున్నది. లేడీస్ పర్పస్ అయితే అక్కడ. మనమైతే చూసుకోక్కర్లేదు అక్కడికెళ్ళి. అండ్ ఇక్కడికొచ్చేసేసరికి ఇవి మన హాల్‌లో పెట్టుకోవడానికి కూజా టైప్స్ అవి. అండ్ ఇవన్నీ చెక్కతో చేసినవి వెరైటీస్ ఆఫ్ చాలా ఉన్నాయి. మన హాల్‌లో ఫ్లవర్ వాజెస్‌తో అయి పెట్టుకోవడానికి అయి చాలా బాగున్నది. ఇక్కడ వాచెస్ కానీ అండ్ వెరైటీస్ ఆఫ్ వాచెస్ ఉన్నాయి. చెక్కతో తయారు చేసినవి. అదిగో జూమ్ చేసి చూపిస్తున్నాను కదా! అండ్ పాతకాలం లాంటివి లోపల నిలబెట్టె వాచెస్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. అండ్ ఇయి అయితే వచ్చేసరికి షాపింగ్. ఇవైతే నైట్ టైము మనము బెడ్ లైట్ కింద పెట్టుకోవడానికైతే ఇవి చాలా బాగున్నాయి. కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అండ్ పాతకాలం తోలుబొమ్మలు అవి చూసుంటారు కదా! 90స్, 80స్ వాళ్ళు. అట్లా తోలుబొమ్మలు కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. వాళ్ళు అమ్ముతున్నారు. మరి ఇవి చూస్తున్నారు కదా! తోలుబొమ్మలాట అంటారు కదా! అవి ఇవి. అండ్ దిష్టి సంబంధించినవి ఇంకా మన హాల్‌లో అండ్ ఇక్కడ దేవుడి విగ్రహాలైతే చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా! ఎంత బాగున్నాయో. ఈ విఘ్నేశ్వరుడు గాని, కృష్ణుడు గాని మెయిన్ అట్రాక్షన్ కృష్ణుడివే. అండ్ ఇక్కడ ఫ్రేమ్స్ కానీ అవి చాలా బాగున్నాయి. ఫోటో ఫ్రేమ్స్ అవిని. ఇప్పుడు చూస్తున్నారు కృష్ణుడివి అండ్ శ్రీరాములు వారివి అవి చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే శిల్పారామంకి భరతనాట్యం చాలా బాగా చేస్తున్నారు భరతనాట్యం అయితేని. మీరైతే తప్పనిసరిగా మా వీడియోలో భరతనాట్యం వీడియోస్ ఉంటే చూడండి. కంపల్సరీ చాలా బాగుంది. ఇక్కడ భరతనాట్యం అయితే నిజంగా కళ్ళు అసలు తిప్పకుండా అయితే చేశారు. ఆ ఎక్స్‌ప్రెషన్స్ కానీ, ఆ రాముడి వచ్చినట్టు, ఆంజనేయ స్వామిది అండ్ ఈ చిన్న పిల్లలు కూడా చాలా చేశారు. సాంగ్ అయితే పెట్టకూడదు కాబట్టి మేము సాంగ్ పెట్టట్లేదు. కానీ ఈళ్ళైతే చాలా చేశారు. అండ్ టీమ్ కూడా చాలా చేశారు అందరూ. పెయింటింగ్ ఆర్ట్స్ అయితే చాలా వేస్తున్నారు శిల్పారామంలో అయితే. అండ్ ఇక్కడ స్కల్ప్చర్ గాని చాలా బాగున్నది. అండ్ ఫొటోస్ అయితే అదిరిపోతున్నాయి ఇక్కడ. చూస్తున్నారు కదా! ఒక విలేజ్ వ్యూలో ఉన్నట్టు ఒక అదైతే తీసుకొచ్చారు. బర్డ్స్ అయ్యి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ అయ్యి అయితే చాలా బాగున్నాయి. ఒక వాటర్ ఫాల్ దగ్గర ఉన్న వైబ్ అయితే తీసుకొచ్చారు ఈళ్ళైతేని. అండ్ ఫోటోయిక్ ప్లేసెస్ కాబట్టి చాలా ఫోటోస్ అయితే దిగుతున్నారు చాలామంది. అండ్ విలేజ్ వైబ్స్ కూడా వచ్చాయి. ఇక్కడ ఎదర ఒక పెద్ద ఆవిడ దిగుతుంది కదా! అక్కడైతే మేము కూడా ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాం. ఇక్కడైతే లోపలైతే ఒక కుటీరం అంటే పాత రోజుల్లో ఉండే ఒక పాకల టైప్‌లో అవి అయితే తీసుకొచ్చారు ఇక్కడైతేని. ఆ వైబ్ అయితే తీసుకొచ్చారు. చాలా బాగున్నది. విలేజ్ వైబ్స్ చూస్తున్నారు కదా! చాలామందైతే వస్తున్నారు. రూ. 60 అయితే చాలా వర్త్ నాకు తెలిసి ఈ ప్లేస్ అయితే. మేమైతే చాలా ఫోటోస్ అయితే తీసుకున్నాం. చూస్తున్నారు కదా! ఆ లైటింగ్‌కి అవి ఫోటోస్ అయితే చాలా వస్తున్నాయి. తులసి మొక్క అయి చూసారు కదా! ఎంత బాగున్నదో. ఇదైతే భరతనాట్యం అయితే ఏసారు పెయింటింగ్స్ అయ్యిని. చిన్న చిన్న కుటీరాలు పాకల టైప్‌లో అయితే ఇవి నిర్మించారు. అండ్ ఇక్కడ ఈ వాటర్‌ది అయితే ఇట్లాగా తంబుర వాయిస్తున్నట్టయి ఇదైతే హైలైట్ అసలని. కొత్తగా పెట్టినట్టున్నారు ఈ ప్లేస్ అయితే. ఆ వాటర్ అయ్యి అండ్ ఈ రాయలైతే ఒక్కొక్కటి ఒక్కొక్క అదే రాబిట్ అన్నట్టు అక్కడ రౌండ్‌గా ఉన్నది అనకొండ లాగా
అండ్ ఫారెన్ ప్యాలెట్ అక్కడ చూసారు కదా! ఒక రాబిట్ నుంచున్నట్టు అండ్ ఒక్కొక్క యానిమల్స్‌కి ఒక్కొక్కలాగా ఇవి రాక్స్ అయితే ఉన్నాయి. సో, దాని మీద అయితే ప్రతీదీ రాశారు. మేమైతే అలా పైకైతే ఎళ్ళాము. ఇలాగ చూస్తున్నారు కదా! వాటర్ ఫౌంటైన్ అయ్యి ఎంత బాగున్నదో. ఈ విగ్రహాలు గాని, ఇవి కొత్తగా ఉన్నట్టున్నాయి. అండ్ ఇక్కడైతే ఫోటోస్ అయితే చాలా వస్తున్నాయి. లైటింగ్ అయ్యి ఉన్నది కాబట్టి చూసారు కదా! వీడియో ఎంత బాగున్నదో. వస్తున్నాయి ఇక్కడైతే ఫోటోస్, వీడియోస్ అయితేని. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఈ ప్లేస్‌కైతే ఎళ్ళండి. కానీ తిరగడానికైతే టైం పడతది. బట్ అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేస్తే చాలా బావుంటది ఇదైతేని. మేమైతే అలా నడుచుకుంటా చాలా సేపయితే తిరిగాము. చూస్తున్నారు కదా! వ్యూ కూడా చాలా బావున్నది. అండ్ నైట్ అయితేనే బావుంటది. ఈవినింగ్ 5 అలా ఎళ్తే మనకైతే చిల్డ్రన్స్‌ది అయి కూడా ఉన్నది. ఇక్కడ ప్లేది మొత్తం అంతాని. బర్డ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ. అప్పటికే నైట్ అయిపోయింది. సో, అవైతే పడుకున్నాయి. అండ్ ఇగ ఇక్కడ ఇక్కడ వాటర్ ఫౌంటైన్ చూసారా ఎంత బావుందో. ఇక్కడైతే ఫోటో మాత్రం చాలా బా వస్తుంది. వీడియో కూడాని. ఫౌంటైన్ అయ్యిని. ఇలా చూస్తూ అయితే ఉండిపోయాము మేమైతేని. ఫౌంటైన్ అయి చూస్తూని. అండ్ ఇలా అయితే ఇక్కడ పార్క్‌కి, చిల్డ్రన్స్‌కి అవి కూడా చాలా ప్రశాంతంగా ఉంటది. అండ్ ఇక్కడ హైలైట్ వచ్చేసి కృష్ణుడు ఈ ఫోటో ఇది ఉంది గదా! ఇక్కడైతే మంచి వ్యూ అయితే ఉన్నది. అండ్ మెయిన్ ఇదంతా కృష్ణుడికి సంబంధించిందిలాగే ఉన్నది. ఎవ్రీ పార్ట్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కృష్ణుడు జననం గురించి, గోవర్ధనగిరిని లేపుతాడు గదా! అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ ఎవ్రీథింగ్ తనని ఎలా చంపుదామనుకున్నాడు. తను పుట్టినప్పుడు పేరెంట్స్‌లో ఈ చెరసాలలో అవి అండ్ తను బాల్యం ఎక్కడ తను అయితే పెరిగాడో అవన్నీ యశోద దగ్గర అండ్ ప్రతీది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఫోటోజెనిక్‌గా ఇలా చూస్తున్నారు కదా! మేమైతే అలా చూస్తూ వెళ్ళాం. అండ్ ఎవ్రీదైతే దాని కింద రాశారు. శ్రీకృష్ణుడి జననం అండ్ ఇగ చూస్తున్నారు కదా! వసుదేవుడు అవి ఎలా చేశారు ఏంటి? శిశువుతో ఎలా తీసుకెళ్ళాడు అండ్ శ్రీకృష్ణుడు యశోదకు తన నోటిలో నుండి ఎలా చూపిచ్చాడు అండ్ ప్రతీదీ అయితే ఉన్నది. అండ్ ఇక్కడ వ్యూ అయితే అదుర్సు. ఇగ చూస్తున్నారు గదా! ఫౌంటైన్ వాటర్ అయ్యి వస్తుంది. మధ్యలో శ్రీకృష్ణుడు అలా ఉన్నాడు. అండ్ ఇక్కడైతే ఫోటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. అండ్ కొంచెం ముందుకెళ్ళగానే మనకైతే శ్రీకృష్ణుడు అండ్ అలా ఊగుతున్నట్టు ఉయ్యాలలో అయితే ఉన్నది. అది కూడా చాలా బాగున్నది. చూస్తున్నారు కదా ఇది. ఇదైతే ఎక్సలెంట్. దీని ఎదరైతే గార్డెన్ లాగా ఫ్లవర్స్ అయి చాలా బాగున్నాయి. కొంచెం 4, 5 ఆ టైంకెళ్తే మాత్రం ఇదిగో వ్యూ అయితే చాలా బాగున్నది. ఫ్లవర్స్ అయ్యిని. అండ్ ఇక్కడొచ్చేసరికి మన చిలిపి కృష్ణుడు గోపికల చీరలయి దొంగతనం చేస్తాడు కదా! ఆ వ్యూ అయితే ఇక్కడ బాగున్నది. ఇలా కిందకి చూపిస్తాను. కింద గోపికలైతే వాటర్‌లో ఉండి ఆ చీరలు ఇచ్చేయమని ప్రాధేయపడుతున్నారు. ఆ వ్యూ అయితే కనిపించింది ఇక్కడైతేని. అండ్ అలా కొంచెం ముందుకొచ్చేస్తే ఆ ఫౌంటైన్ దగ్గరే మన రైతులు వాటర్ తోడతారు కదా! ఆ టెక్నిక్ అయితే చూపిచ్చారు. అండ్ మేమైతే కొంచెంసేపు సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాం అలాగా. తర్వాత అక్కడ బ్రిడ్జెస్ అయ్యి కూడా చాలా బాగున్నాయి. అక్కడి నుంచే ఒక వాటర్ ఫౌంటైన్ పైనుంచి ఇలా వస్తున్నట్టు ఉంటది. అది చూస్తున్నారు కదా! ఇదైతే వేరే. అలా 2, 3 టైప్స్ ఆఫ్ వాటర్ ఫౌంటైన్స్ అయితే ఉన్నాయి. మనకైతే చాలా వర్తీ అనిపించింది మాకైతే ఈ శిల్పారామంకెళ్ళడం. అండ్ ఇక్కడైతే ఫోటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి నైట్ వ్యూలో. అండ్ ఇక్కడే కేఫ్ అయ్యి కూడా ఉన్నది. మనకేమన్నా తినడానికి స్నాక్స్ టైప్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ బ్రిడ్జ్ దగ్గర అయితేనే ఫోటోస్ బాగా వస్తున్నాయి. అండ్ ఇక్కడికొచ్చేసరికి శిల్పాలు చెక్కినవైతే ఉన్నాయి చూస్తున్నారు కదా! లక్ష్మీదేవి గాని, అండ్ ఈ పక్కన ఏనుగుల మీద అవి అండ్ ఈ పక్కన వినాయకుడిది అండ్ ఇవైతే చెక్కారు. ఇవైతే అమ్ముతున్నారు. నేనైతే రేట్ అయితే ప్రైస్ అడగలేదు గానీ, అయితే చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా! వినాయకుడి బొమ్మ అవిని. అలా ఇలాంటి షాప్సే చాలా ఉన్నాయిక్కడ. ఒకటి కాదు. అండ్ ఇవి చూస్తున్నారు కదా! కుండలు, మట్టి కుండలు అండ్ ఇవైతే మన కప్స్, టీ కప్స్ అవి ప్రతి అన్ని రకాలు చాలా ఉన్నాయింకా. మాకే తిరగలేక విసుగొచ్చిందండి. ఇంట్లో డెకరేషన్ ఐటెమ్స్ కానీ, అండ్ వాటర్ మధ్యలో పెట్టుకోవడానికి అండ్ కృష్ణుడివి అవి ఇవైతే మట్టితో తయారు చేసినవి చాలా బాగున్నాయి ఇవన్నీని. చూడండి. మనకు ఆవకాయ జాడీలు గానీ అండ్ హ్యాండ్ వాషెస్ కానీ, మనం సాల్ట్ అవి వేసుకునేవి అవి చాలా రకాలైతే ఉన్నాయి. ఇలాంటి షాప్స్ ఒక 12, 15 ఉన్నాయి. చూస్తున్నారు కదా! శివుడిది.
విత్ వాటర్ ఎలా వస్తుందో ఫౌంటైన్ లాగా. ఈ వ్యూ మాత్రం చాలా హైలైట్. అండ్ ఇక్కడైతే చాలా ఫొటోస్ తీసుకున్నాం మేమైతేని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైక్, షేర్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.